చాలామంది గింబల్ మీద 360 షాట్స్ తీస్తారు. వైడ్‌లో చాలా ఈజీగా తీస్తారు. కానీ 85కి వచ్చేసరికి ఫ్రేమ్ అనేది జర్క్ అయిపోతుంది. సో, ఈ వీడియోలో 85తో మనం క్లోజ్ షాట్‌లో జర్క్ రాకుండా ఎలా తీయొచ్చో ఒకసారి చూద్దాం. గింబల్ 360 తీయాలి అని అంటే ఇలా టర్న్ చేస్తూ జర్క్‌గా టర్న్ చేస్తారు. సో, ఇలా జర్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఇమేజ్ అనేది బ్రేక్ అయ్యి వస్తుంది. సో, ఇక్కడ ఫస్ట్ మీకు గింబల్ ఒకటే ఉంటే సరిపోదు. దీంతో పాటు మీ హ్యాండ్ కూడా ప్రాపర్‌గా టర్న్ అవ్వాలి. సో, దీనివల్లే ఇమేజ్ అనేది చాలా స్టెబిలైజేషన్ వస్తది. సో, ఒకసారి చూడండి. జస్ట్ ఫస్ట్ మనం ఇలా హోల్డ్ చేయండి. హోల్డ్ చేసిన తర్వాత ఎప్పుడైతే మీ హ్యాండ్‌ని ఇలా టర్న్ చేస్తారో ఈ టర్న్‌తో పాటు మీ మూవ్‌మెంట్ కూడా అంతే స్పీడ్ ఉండాలి. సో, అప్పుడు మాత్రమే చాలా స్మూత్‌గా వస్తదనమాట. అంటే చూడండి ఒకసారి. ఇలా టర్న్ చేస్తున్నారంటే దీంతో పాటు ఇంత స్మూత్‌గా తిరగాలి కెమెరా. అర్థమైందా పాయింట్? సో, మీరు ఇక్కడ ఇలా జర్క్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా ఇమేజ్ కూడా మనకి జర్క్ అయినట్టు కనిపిస్తది. సో, చూసారు కదా! ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే ఎప్పుడైనా ఇలాంటి 360 ఎంత క్లోజ్ షాట్‌లో తీయాలన్నా కూడా మనకి స్టార్టింగ్ 3-4 సెకండ్స్ అనేది జర్క్ వస్తది. ఎందుకు అని అంటే వన్స్ స్పీడ్‌లోకి మనం వెళ్ళిన దాని తర్వాత ప్రాపర్‌గా అదే స్పీడ్‌లో తిరిగితే ఆటోమేటిక్‌గా వీడియో అనేది చాలా స్మూత్ వస్తది. ఓకే. సో, ఈ గింబలే కాదు మీరు ఏ గింబల్ అయినా ఇదే ట్రిక్ యూజ్ చేయండి. అల్టిమేట్‌గా వీడియో అనేది వస్తది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని సేవ్ చేసుకొని షేర్ చేయండి. థాంక్ యూ ఆల్.